సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 11వ బొగ్గు గనిలో ఎయిర్ బ్లాస్ట్ కావడంతో అక్కడే ఉన్న రవి అనే ఫిట్టర్ కార్మికునికి తలకు తీవ్ర గాయమైంది. మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. గని లోపల సీమ్ 1 79వ లెవెల్లో ఈ దుర్ఘటన జరిగింది. చికిత్స నిమిత్తం గాయపడిన కార్మికుని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో ఒకరికే గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు. కాగా అధికారులు రక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులపై మానసిక ఒత్తిడి, పని భారం పెంచడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రక్షణ వైఫల్యంతో అనేక ప్రమాదాలలో అనేక మంది కార్మికులు చనిపోతూ ఉన్నారు. సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశంలో కూడా దానికి సూచనలు, సలహాలు, తక్షణము దానికి ప్రకటించాల్సిన ప్రణాళికను కూడా సేఫ్టీ ట్రైపార్టెడ్ సమావేశాలలో కార్మిక సంఘాలుగా ప్రతిపాదన చేసి జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు కొనసాగించాలి. జాతీయ సంపదను తీసే క్రమంలో ఎంతైతే ప్రమాణాలు పాటించాలో ఆ ప్రమాణాలు పాటించకుండా ఇవాళ సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. రాత్రి జరిగిన ఎయిర్ బ్లాస్ట్ జీడిక నెంబర్ 11 ఇంక్లైన్ కానీ అతిపెద్ద ప్రమాదం నుంచి కార్మికులు తెలివిగా తప్పించుకోగలిగారు. సెల్ఫ్ డిసిషన్ ఏదైతే ఉన్నదో సెల్ఫ్ డిసిషన్తో కార్మికులు తప్పించుకోగలిగారు తప్ప యాజమాన్యంతో కాదు. ఇవాళ జీడిక నెంబర్ 11 ఇంక్లైన్లో ఈ ఎయిర్ బ్లాస్ట్ కావడానికి పూర్తిగా అట్టర్లీ యాజమాన్యం ఫెయిల్యూర్ అయింది. ఈ ఎయిర్ బ్లాస్ట్ అనేది ఇంతకుముందు కూడా కంటిన్యూస్ మైనర్కి సంబంధించింది. అనేక సౌండ్లు వచ్చినప్పుడు కూడా గత వారం రోజుల నుంచి మొత్తుకున్నా కూడా ఇవాళ RG1 యాజమాన్యం అట్టర్లీ ఫెయిల్ అయింది. రక్షణ చర్యలు ఎవరైతే విస్మరిస్తారో వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం BMS పరంగా డిమాండ్ చేస్తా ఉంది. జీడీకే 11 ఇంక్లైన్లో రాత్రి ఎయిర్ బ్లాస్ట్ అయింది. ఎయిర్ బ్లాస్ట్ కాకుండా చూడవలసిన బాధ్యత సింగరేణి మేనేజ్మెంట్ది. 79లో జరిగింది. ఫిట్టర్కు గాయమైనవి ఇవ్వండి. మేము మొదటి నుండి చెప్తున్నాం, సేఫ్టీ డిపార్ట్మెంట్లో సరైన స్టాఫ్ ఉన్నది. ఉన్నా కూడా ఒకే పని అందరికి ఏమంటారు, ఒక ఓవర్మెన్ను షార్ట్ ఫైరింగ్ చేయి, సర్దార్ చేయి, ఓవర్మెన్ చేయి, 3 పనులు చెప్పడం వలన పర్యవేక్షణ ఇక్కడ ఉంటుంది. అధికారులు మాత్రం ఆఫీసుల్లో ఉంటారు, మీద ఉంటారు. రాజకీయ జోక్యం పెరిగిపోయింది. సేఫ్టీ కమిటీలు సరిగా జరగడం లేదు. గెలిచిన సంఘాలు పక్కన పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని అంత సేఫ్టీ బాగానే ఓకే అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది సింగరేణి వ్యాప్తంగా జరుగుతుంది. ఇక్కడ కూడా సేఫ్టీ జనరల్ మేనేజర్ ఉన్నారు, జనరల్ మేనేజర్ బాధ్యుడు, వీళ్ళందరూ సేఫ్టీ. ఇప్పటికే ఆ బావిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న హాస్పిటల్లో మేము చూసాం. ఏఎల్పీ మైన్లో ఇదే 10 మంది 12 బెడ్లు ఉంటే 9 మంది ఏఎల్పీ వాళ్ళ యాక్సిడెంట్లో దొరుకుతున్నారంట. అంటే ఎంత కుప్పగూలిందో వ్యవస్థ. రాజకీయ నాయకులతోటి గెలిచిన సంఘాలతోటి ములాఖాత్ అయి సేఫ్టీ చూడడం లేదు. అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయి. అది పెద్ద ప్రమాదం జరిగి తప్పింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి సింగరేణి మేనేజ్మెంట్ అంటున్నాం. ఓవర్మెన్ పని ఓవర్మెన్ చేయాలి, సర్దార్ పని సర్దార్ చేయాలి, షార్ట్ ఫైర్ పని షార్ట్ ఫైర్ చేయాలి, షార్ట్ ఫైరింగ్ చేయాలి, సర్దార్ చేయాలి, ఓవర్మెన్ చేయాలి. అంటే పర్యవేక్షణ ఎక్కడ ఉంటుంది? సర్దార్ ప్యూర్లీ రక్షణ కొరకు ఏం సపోర్ట్ వస్తుంది, ఎట్లున్నది. ఇంకోటి రూప్ బోల్టింగ్ అనేది 100% ఫెయిల్యూర్ అయింది. రూప్ బోల్టింగ్ కనుక పిల్లర్స్ పెట్టాలి. వైడ్ ఉన్నప్పుడు పిల్లర్స్ పెట్టాలి, ప్రాప్స్ పెట్టాలి. ప్రాప్స్ పెడితే టెస్టింగ్ ఇది ఉంటుంది, టెస్ట్ చేయాలి. బరువు పడి కిందికి దిగుతూ ఉంటే తెలిసిపోతే ఇమ్మీడియట్లీ ప్రికాషన్ తీసుకోవాలి. ప్రికాషన్ తీసుకోవడం లేదు కనుక యాక్సిడెంట్ అవుతుంది. తక్షణమే టాప్ మేనేజ్మెంట్ జోక్యం కల్పించుకొని కార్మికుల ప్రాణాలు కాపాడాలని మేము HMS డిమాండ్ చేస్తున్నాం.